మనము చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం. చెక్కు మన చేతిలో ఉంది, కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం. ఏం లాభం ఉంది అని అడుగుతున్నాం. మాకు ఒక చట్టం చేశారు, ఇన్ని హక్కులు మాకు ఇచ్చారు, ఇన్ని హామీలు మాకు ఇచ్చారు. ఈ హామీలు, ఈ అష్యూరెన్స్లు అన్నీ మా హక్కు అయినప్పుడు, మా బిడ్డల హక్కు అయినప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతే, దీనికి ఒక రూపం దాల్చకపోతే ఇవన్నీ ఇచ్చి ఏం లాభం? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, అదొక శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. ఇప్పటికీ 2 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. నిజానికి సెయిల్ ద్వారా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది విభజన చట్టంలో ఉన్న ఒక హామీ. అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్గా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అన్నది విభజన హామీ. పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ గాలికే పోయింది. ఇప్పుడు దాన్ని జిందాల్ చేత చేపించాలి అని 2 ముఖ్యమంత్రులు తపన పడుతున్నారు. పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఉండాల్సిన ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఒక ప్రైవేట్ సెక్టర్గా తయారు చేస్తుంటే ఇది అన్యాయం కాదా? అంటే విశాఖ స్టీల్ ఎలా ఉందో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్గా మన రాష్ట్రానికి ఒక తలమానికంగా అలా ఉండాల్సింది కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ. దాన్ని మీరు భ్రష్టు పట్టించడం లేదా? దుగ్గరాజపట్నం పోర్టు 8,000 కోట్ల రూపాయలతో కేంద్రమే నిర్మించాలి అన్నది విభజన హామీ. మరి కనీసం ₹1 అయినా ఇచ్చారా? కనీసం డిపిఆర్ అయినా తయారైందా? బుందేల్ఖండ్కు ఇచ్చినట్టుగా మనకు కూడా 7 జిల్లాలకు, అంటే రాయలసీమలో కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు, ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ఉన్న జిల్లాలకు 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అన్నది విభజన హామీ అయితే కనీసం దాంట్లో 10%, 5% కూడా ఇచ్చినట్టు లేరు. ఇలా ఒక్కటంటే ఒక్క విభజన హామీ అయినా మనం నెరవేర్చుకోగలిగామా అంటే కనీసం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు విభజన హామీ అయితే ఇప్పటికీ కూడా దాని మీద హడావిడి చేస్తూనే ఉన్నారు, కానీ మెట్రో రైలు అయితే లేదు. సొంత మీడియా, కూటమి సొంత మీడియాలు కూడా మెట్రో రైల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు అని వాళ్ళే రాస్తున్నారు. మరి ఏం సాధించినట్టు? విశాఖ రైల్వే జోన్ పూర్తి అయిపోయింది అంటారు కానీ ప్రారంభించరు. ఏం లాభము? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మనం ఎలా బాగుపడాలి? ఇన్ని విభజన హామీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, నేను చెప్పనివి కూడా చాలా ఉన్నాయి విభజన హామీలు. కానీ ఆ రోజుల్లోనే 5 లక్షల కోట్ల విలువ చేసే హామీలు ఈ చట్టంలో మనకిచ్చారు. అంటే మనం చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం. ఎప్పటి డేటెడ్ ఇది? 2014లో ఒక చెక్కు మీద డేట్ రాశారు, విభజన చట్టం అని రాసి 5 లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం. ఇంతవరకు ఎన్కాష్ అవ్వలేదు. కనీసం 10% అయినా విభజన హామీలలో మనకు అమలు అయిందా అంటే ఇంతవరకు 10% కూడా అవ్వలేదు. మరి మన ఎంపీలు ఎందుకు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మడానిక? గాడిదలు గాయడానిక? ఎందుకున్నట్టు? మళ్ళీ చెప్తున్నాం, సమావేశాలు జరుగుతున్నాయి. 25 లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ఈ చట్టం కోసం, విభజన చట్టం కోసం నోరు విప్పండి. మీరు నిజంగానే తెలుగు బిడ్డలైతే, మీలో పారుతున్నది తెలుగువాడి రక్తం అయితే, మీకు నిజంగా మీకు ఓట్లేసిన ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత అయినా మీకు ఇంకా మిగిలి ఉంటే ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, మన విభజన హామీల కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.